ప్రపంచంలోనే అత్యంత విరివిగా దొరికే వాటిలో ఎర్రచంద్రం ఒకటి. అది ఆంధ్రప్రదేశ్ అడవుల్లోనే దొరుకుతుంది. దీంతో చాలా కాలంగా ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు దుండగులు. ఈ విషయంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తాజాగా కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్పై పోలీసులు దాడి చేశారు. భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై స్పెషల్ స్టోరీ మీరే చూడండి. ఎర్రచంద్రం అంటే చాలా మందికి మక్కువ. దేశ విదేశాల్లో దీనికి చాలా డిమాండ్. సుగంధ ద్రవ్యాలలో ఎర్రచంద్రాన్ని విరివిరిగా వాడుతారు. అందమైన ఇంటీరియర్ను చేయించుకుంటారు. అందమైన ఆకృతులు తయారు చేయడానికి అనువుగా ఉండే కలపగా ఎర్రచందనానికి పేరుంది. కాబట్టే అక్రమార్కులు ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా రవాణా చేసి దండుకోవాలనుకుంటారు. తాజాగా కడప జిల్లాలో భారీ ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు పోలీసులు. కడప జిల్లా రాజంపేట, నందలూరు మండలాల్లో జరిగినటువంటి స్పెషల్ ఆపరేషన్ జరిగింది. ఇందులో భాగంగా 36 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. 5 మంది స్మగ్లర్లను కూడా అరెస్ట్ చేశారు. ఈ దుంగల మార్కెట్ విలువ కోట్ల రూపాయల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు పోలీసులు. ఈ విషయాన్ని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రకటించారు. నందలూరు, రాజంపేట పోలీస్ సిబ్బంది సహకారంతో ఆపరేషన్ విజయవంతమైందని తెలియజేశారు. దీంతో మరిన్ని ఆపరేషన్లు చేపట్టనున్నారు. ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. నిన్న దట్ ఈస్ ఆన్ 6th అన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మనమే ఒక రేడ్ శాండర్స్ సంబంధించి రేడ్ చేయడం జరిగింది. ఒక సక్సెస్ స్టోరీ ఉంది. దీంట్లో ఒక చౌడ రవికుమార్ అని పాత అఫెండర్, ఇంతకు ముందే ఆయన పీడియాక్ లో కూడా లోపల వెళ్ళి వచ్చాడు. ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందే ఆయన మీద 12 రేడ్ శాండర్స్ సంబంధించి కేసెస్ ఉన్నాయి. పీడియాక్ కూడా బిక్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో దాదాపు 361 కిలోగ్రామ్స్ ఈ రేడ్ శాండర్స్ సీజ్ చేయడం జరిగింది. టోటల్ 15 లాగ్స్ మనమే సీజ్ చేయడం జరిగింది. దీని మీద మనమే ఇది పాత ఆఫెండర్ ఉన్నారు, వాచ్ పెట్టి ఉన్నాము. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి ఆ యాక్టివిటీస్ మన్నూరు పోలీస్ సీజ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ నందలూరు మండలంలోని కోనాపురం ప్రాంతంలో మొదలైంది. రహస్య సమాచారం ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు పోలీసులు బయలుదేరారు. అనుకున్నట్లుగానే 4 స్మగ్లర్లు బైక్పై 21 దుంగలు తరలిస్తున్నట్టుగా గుర్తించారు. పోలీసులు వారిని అడ్డుకొని దుంగలు, బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ 4 స్థానికులేనని గుర్తించారు. అడవుల్లో రహస్యంగా చెట్లు నరికి దుంగలుగా మార్చి రాత్రి సమయంలో తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. అదే సమయంలో రాజంపేట మండలంలో అన్నమయ్య డ్యాం సమీపంలో ఒక స్మగ్లర్ను పట్టుకున్నారు. ఇతడు ఒంటరిగా తలపై దుంగలను మోసుకెళ్తూ ఉన్నారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇతను గతంలో కూడా దుంగల రవాణాలో పట్టుబడినట్టుగా పోలీసులు తెలియజేశారు. దుండగుల అక్రమ రవాణా వలన ఎర్రచంద్రం చెట్ల భారత్లో అంతరించిపోయే స్థితికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చాలా ఏళ్లుగా విదేశాలకు అక్రమ రవాణా జరుగుతుండటంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని అడవుల్లో మాత్రమే సహజంగా ఎర్రచంద్రం పెరుగుతుందన్నారు. దీన్ని సహజమైన ఎరుపు అత్యంత విలువైందన్నారు. చైనా, జపాన్ వంటి దేశాల్లో ఫర్నిచర్, ఆభరణాలు, ఆయుర్వేద ఔషధాలు, సంగీత వాయిద్యాల తయారీకి ఉపయోగిస్తారన్నారు. కిలో 50,000 నుండి 1.5 లక్షల వరకు అమ్ముడవుతుందని తెలియజేశారు. ఈ అధిక లాభాల కారణంగా స్మగ్లర్లు అడవులను నాశనం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కింద పూర్తి నిషేధం విధించారు. అయినా ఎర్రచంద్రం మాఫియా స్థానికులను ఉపయోగించి రహస్య మార్గాల్లో తరలిస్తున్నాయి. రాజంపేట, నందలూరు ప్రాంతంలో అన్నమయ్య డ్యాం, పులివెందుల వంటి అడవుల్లో కూడా హాట్స్పాట్లుగా మారాయి. గత ఏడాది కడప జిల్లాలో 200కు పైగా దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అలాగే స్మగ్లర్లపై టార్గెటెడ్ ఆపరేషన్లు చేపడుతోంది. రహస్య సమాచారం, సీసీటీవీలు, డ్రోన్లు, అటవీ శాఖతో జాయింట్ పెట్రోలింగ్ ద్వారా ఈ విజయాలు సాధిస్తున్నారు. స్మగ్లర్లు రాత్రి బైకులు, ట్రాక్టర్లు తలపై మోసుకోవడం వంటి పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అరెస్ట్ అయిన వారు గతంలోనూ ఇలాంటి కేసుల్లో పాల్గొన్నట్టుగా తెలిసింది. వారి నుండి మరిన్ని ముఠాలు వివరాలు సేకరిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడం అడవుల సంరక్షణకు, పర్యావరణ సమతుల్యతకు కీలకమని ఎస్పీ తెలియజేశారు. చెట్లు నరకడం వల్ల మట్టి కోత, వన్యప్రాణుల నివాసాలు నాశనమవుతున్నాయన్నారు.
స్థానికులు ఇలాంటి చర్యల్లో పాల్గొనకుండా అటవీ శాఖ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్కు 7 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ కేసులో కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.